హంగామాకి స్వాగతం. నేను మీ పావని. హరిహర వీరమల్లుగా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై 24 థియేటర్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా జూలై 3న ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. 17వ శతాబ్దం నాటి మొఘలుల సామ్రాజ్యంలో జరిగే ఆసక్తికర కథతో రూపొందిన చిత్రం ఇది. పవన్ ఇందులో ధర్మం కోసం పోరాడే ఒక వీరుడిగా మనకి కనిపిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి జూలై 27న పెద్ద పండుగ రాకపోతుంది. థియేటర్ లోకి చూసి ఎంజాయ్ చేయండి. త్వరలో సమంత రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. రాజన్ డీకే రూపొందిస్తున్నారు ఈ మూవీని. అయితే ఇది కొన్ని రోజులుగా ఈ సిరీస్ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై దర్శకులు స్పందిస్తూ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రధాన సన్నివేశాల షూటింగ్ ని పూర్తి చేసాం. దీని తర్వాత భారీ అవుట్డోర్ షెడ్యూల్ ని ప్లాన్ చేసాం. ఇందులో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. 11-12 శతాబ్దాల మధ్య జరిగే పిరియాడికల్ డ్రామా ఇది, కానీ ఆధునిక చెక్ లో రూపొందిస్తున్నామని ఆ సినీ వర్గం తెలిపింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి రాధాకృష్ణ దర్శకత్వం వహించినటువంటి యూత్ ఎంటర్టైనర్ జూనియర్ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ టీజర్ సినిమా టోన్ హిలేరియస్ కామెడీ ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ స్టాప్ ను అందిస్తోంది. సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు సినీ కథానాయకుడు సుహాస్. తాజాగా నటిస్తున్న రొమాంటిక్ మెలోడీ ఎంటర్టైనర్ ఓ భామ అయోరామ. మలయాళంలో జై అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ జో ఫ్యామ్ హీరోయిన్ ఈమె. అయితే ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతోంది. రామ్ గోపాల్ దర్శకుడు. వియర్స్ పతాకంపై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా గల్లీ స్టెప్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఓ మెరుపులా చిందిరే వెయ్యిరా అంటూ కొనసాగే ఈ పాటను కథానాయక్ సుహాస్ ఆలపించడం విశేషం. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ చిత్రం తమ్ముడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు ఏ సర్టిఫికేట్ ని ఎంచుకున్నారు. అయితే కట్స్ తో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఏ సర్టిఫికేట్ ని తీసుకున్నారు. చూసారు కదండి మూవీ హంగామాలో ఈ రోజు మూవీ విశేషాలు. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.